ఆర్ యు రెడీ? యేసయ్య కనికరములో ఉన్న శక్తి. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఒక అద్భుతమైన సంఘటన మనకు కనబడుతుంది. అక్కడ యేసు ప్రభువారు ఒక ప్రాంతములో ఉంటే, ఒలీవ కొండ దిగువ భాగమున యేసు ప్రభువారు ఉంటే, పాపము చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. She was caught in the sin of adultery. ఆమె వ్యభిచార పాపములో పట్టబడింది. వ్యభిచార పాపములో పట్టబడిన ఆ యవనస్తురాల్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చి, ఈమె ఇటువంటి పాపం చేసింది గనక రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది గనక, అంతా వీళ్ళే చెప్పేస్తున్నారు. ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపాలని, అందువల్ల నువ్వేం చెప్తావు? వెంటనే యేసయ్య వంగి రాశాడు. ఏం రాశాడో మనకు తెలియదు. ఆయన రాస్తున్నాడు. ఆయన రాత చూడగానే ఒక్కొక్కరు చూసి అలా వెళ్ళిపోతున్నారు. పెద్దోడు మొదలుకొని చిన్నవాడు వరకు రాళ్ళు పడేసేసి మొత్తం వెళ్ళిపోయారు. ఆమె ఉన్నారు ఒక తండ్రి కూతురులాగా. యేసయ్య ఆమె ఉన్నారు. ఆమె తండ్రి కూతురులాగా. యేసయ్య అన్నాడు, నిన్ను నీ మీద ఎవ్వరు రాళ్ళు విసరలేదమ్మా డాడీ, ఎవ్వరు విసరలా. వెంటనే యేసయ్య అద్భుతమైన మాట అన్నాడు. అమ్మా, ఒక తండ్రి కొడుకుని కూతురుని అమ్మా అన్నట్టుగా, అమ్మా నేను కూడా నీ మీద రాయి వేయను. అసలు ఏం పడాలి? కానీ యేసయ్య కనికరం రాళ్ళ దెబ్బ పడనీయకుండా చేసింది. యేసయ్య కనికరం మరణం జరగనీయకుండా చేసింది. యేసయ్య కనికరం మరణానికి వెళ్ళనీయకుండా చేసింది. ఆ పాపములో ఉంటే మరణానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. యేసయ్య కనికరం రాళ్ళు దెబ్బ పడనీయకుండా చేసింది. ఆమేన్ అనాలి. యేసయ్య కనికరం రాళ్ళు దెబ్బ పడనీయకుండా చేసింది. యేసయ్య కనికరం మరణానికి వెళ్ళనీయకుండా చేసింది. యేసయ్య కనికరం నరకానికి వెళ్ళనీయకుండా చేసింది. యేసయ్య కనికరములో దాగబడిన శక్తి. ఈరోజు ఒక మాట మీరు గమనించండి. ఆమె పాపములో, వ్యభిచార పాపములో పట్టబడింది. గట్టి చెప్పండి, పట్టబడింది అనండి గట్టిగా. ఆమె ఆ పాపములో సరిపోలా. ఆమె ఆ పాపములో గట్టిగా ఏమైంది? పట్టబడింది గనక ఆమె శిక్షకు అర్హురాలు. ఈ రోజున ఆమె ఎలా పట్టబడి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారో, ఈరోజు నువ్వు నేను కూడా, మీరు నేను మన రహస్యంగా ఆలోచిస్తున్న పాపపు తలంపులు, మన హృదయములో ఉన్న పాపపు ఆలోచనలు, మనలో ఉన్న మోసపూరితమైన ఆలోచనలు, మీ అమ్మా నాన్నకు తెలవకుండా నువ్వు చేసే పనులు, నీ భార్యకు తెలవకుండా చేసే పనులు, నీ భర్తకు తెలవకుండా చేసే పనులు, నా యేసయ్య నిన్ను కూడా పట్టుకున్నాడు. అక్కడ అధికారులు పట్టుకున్నారు, అందువలన పబ్లిసిటీ చేశారు. కానీ నన్ను కూడా యేసయ్య పట్టుకున్నాడు. అధికారులు పబ్లిసిటీ చేశారు, వాట్సాప్లో పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు. యేసయ్య నన్ను పట్టుకున్నాడు. ఎవ్వరికీ తెలియపరచలా. ఒక్క క్షణం వాళ్ళు పట్టుకొని యేసయ్య దగ్గర తీసుకొచ్చినట్టుగా నన్ను మన రహస్యమైన జీవితాన్ని పట్టుకున్నాడు. ఆమేన్ అనలేదే? రహస్యమైన జీవితాన్ని పట్టుకున్నాడు. మన మీద కూడా ఏం పడాలి? మన మీద కూడా రాళ్ళు దెబ్బలు పడాలి, శిక్ష పడాలి. ఆమె మీద పడనీయకుండా చేసినట్టుగా అదే కనికరం మన మీద పడనీయకుండా చేస్తున్నాడు. యేసయ్య కనికరమే ఈరోజు మనం నిలబెట్టుతుంది. యేసయ్య కనికరమే ఈరోజు నన్ను ప్రసంగం చేసేటట్టు చేస్తుంది. యేసయ్య కనికరమే పరిశుద్ధుడిగా నిలబెట్టింది. యేసయ్య కనికరమే ఆత్మలను నడిపించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను పట్టుకున్నాడు ఆయన. నిన్ను పట్టుకుంది పోలీసోళ్ళు కాదు, నన్ను పట్టుకుంది అధికారులు కాదు, యేసయ్య పట్టుకున్నాడు. నీ మీద కూడా ఏం పడాలా?
కానీ ఆమె మీద కూడా ఏం పడాలా? ఇప్పుడు గట్టి చెప్పాలి, ఏం పడాలా? కానీ యేసయ్య కనికరం రాళ్ళు దెబ్బలు పడకుండా చేసింది. మన మీద కూడా ఏం పడాలా? గట్టిగా చెప్పండి. కానీ యేసయ్య కనికరం మన మీద పడకుండా కాపాడింది. రెండు చేతులు పైకెత్తి, గొప్ప దేవా ఎంత కనికరం చెప్పండి ఆ మాట. గొప్ప దేవా ఎంత కనికరం చెప్పండి ఆ మాట గట్టిగా. గొప్ప దేవా ఎంత కనికరం నీది. ఎస్ చెప్పండి ఆ మాట గట్టిగా. నిన్న ఆయన పట్టుకున్నాడు తండ్రి, తల్లి నిన్న ఆయన పట్టుకున్నాడు. అమాయకుడుగా చలామణి అవుతున్న నిన్ను ఆయన పట్టుకున్నాడు. కానీ ఒక్క రాయి దెబ్బ కూడా పడనీయకుండా చేస్తున్నాడు ఆయన. ఓన్లీ ఫర్ వన్ రీజన్, హిస్ మర్సీ. ఆయన కనికరమే ఏ రోగం రానికుండా దేవుడు కాపాడుతున్నాడు, ఏ యాక్సిడెంట్ రానికుండా కాపాడుతున్నాడు, మన మరణానికి అప్పగించనీయకుండా ఆయన కాపాడుతున్నాడు. యేసయ్యా నీ గొప్ప కనికరం. ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్యా నీ గొప్ప కనికరం. చెప్పాలి చెప్పాలి. ఎస్ ఎస్. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. మన పట్టుకుంది ప్రభుత్వ అధికారులు కాదు, అసలైన ఆయన పట్టుకున్నాడు. కానీ ఒక్క రాయిద పట్ల. ఎందుకని? ఆమె మీద పడినవలా, ఆమెనండి, ఆమె మీద పడినవలా, మన మీద పడినవట్ల. ఇంకా ఎవరైనా రాడు వచ్చి అడగడానికి రెడీ అయితే వాళ్ళ మీద కూడా కనికరం చూపెట్టడానికి రెడీ. ఇప్పుడు ఆమెననాలి. యేసయ్య ఆమెతో అన్నాడు, ఇక ఎన్నడూ పాపం చేయకు. ఈరోజు మనల్ని కూడా ఆయన పట్టుకున్నాడు. రాళ్ళ దెబ్బల పల్లా. ఎందువలన? ఆయన కనికరం. నీతో నీతో నాతో ఆయన చెప్పేది, ఇక ఎన్నడూ పాపం చేయకు. ఆర్ యు రెడీ? 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి కోనేటి పక్కన పడుకున్నాడు. యెరూషలేంలో 12 ద్వారాలు ఉన్నాయి. ఆ 12 ద్వారాల్లో ఒక ద్వారం గొర్రెల ద్వారం. ఆ గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంది, బెతెస్దా కోనేరు. దాని చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ 5 మండపాల దగ్గర ఆ కోనేటి పక్కన 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అక్కడ పడుకున్నాడు. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అక్కడ పడుకున్నాడు. పక్షవాయు రోగి. అక్కడ ఒక ఆచారం ఉంది, సంవత్సరానికి ఒక్కసారి దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తుందంట. ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. అది ఎంత భయంకరమైన రోగమైనా. కానీ 38 సంవత్సరాల నుండి కాళ్ళు చేతులు కదలని పక్షవాయు రోగి దూకుదాం అనుకునేటప్పుడు, దేవదూత దూకుదాం అనుకునేప్పుడు కాళ్ళు చేతులు శరీరం సహకరించవు కనుక ఇంకొకళ్ళు ముందలే దూకి స్వస్థత పొందేవాళ్ళు. ఈయన అలాగే ఉండేవాడు, కానీ ఇంకొకళ్ళు వెళ్ళి స్వస్థత పొందేవాళ్ళు. ఈయన అక్కడే ఉండేవాళ్ళు, ఈయన కన్నా వెనకాల వచ్చేవాళ్ళు స్వస్థత పొందేవాళ్ళు. ఈయన అక్కడే ఉండేవాళ్ళు, ఈయన కన్నా తర్వాత వచ్చేవాళ్ళు స్వస్థత పొందేవాళ్ళు. నువ్వు వ్యాపారం పెట్టింది ఆ ఊరిలో నువ్వే నంబర్ 1గా పెట్టింది. నువ్వు ఆ ఊరిలో మొట్టమొదటిగా వ్యాపారం పెట్టింది నువ్వే. నీ తర్వాతే ఇంకొక వ్యాపారం పెట్టింది నీలాంటి వ్యాపారం. కానీ నీ వ్యాపారం అలాగే ఉంది, తర్వాత వచ్చినప్పుడు వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. నువ్వు ఎంఎస్సి చదివావు, కానీ నీ తర్వాత ఇంకొకటి చదివాడు, నువ్వు అలాగే ఉన్నావు, అతనికి ఉద్యోగం వచ్చేసింది. నువ్వు మొట్టమొదటిగా ఎంబీఏ చేసావు, నీ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చింది, కానీ నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు ఎంఫిల్ చేసావు, నువ్వు అలాగే ఉన్నావు, నీ తర్వాత వచ్చినవాడు ముందుకెళ్ళిపోయాడు. నువ్వు ఇతర దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు అలాగే ఉన్నావు, నీకన్నా వెనకాల ప్రయత్నం చేసినవాడు నీకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆ ఊరిలో పరిచర్య, దేవుని పరిచర్య ఫస్ట్గా నువ్వు స్టార్ట్ చేసావు, నీ పరిచర్య అలాగే ఉంది, నీ వెనక వచ్చినవాడు నీకన్నా అభివృద్ధి పొందుతున్నాడు. ఈరోజు నేను చెప్పనా, 38 సంవత్సరాల నుండి ఆయన అలాగే ఉన్నాడు, కానీ ఆయన వెనుకొచ్చిన వాడు స్వస్థ పొందుతున్నాడు. కానీ యేసయ్య కనికరం ఆ స్థితి నుండి బయటికి తీసుకొచ్చింది. ఎదరున్న వాళ్ళకన్నా దూసుకెళ్ళేటట్టు దేవుడు చేశాడు. ఈ పేల చప్పట్లు కొడుతుండగా నష్టడైన యేసయ్య నామములో యేసయ్య కనికరం నిన్ను దూసుకెళ్ళేటట్టు చేయబోతుంది. యేసయ్య కనికరం నిన్ను ముందుకు తీసుకెళ్ళబోతుంది.
నీ వెనకాల వచ్చిన వాళ్ళకన్నా ముందుకు తీసుకెళ్ళబోతుంది. మన కుటుంబాలను, మన పిల్లలను, మన పరిచర్యలను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి ఇప్పుడు ఆమేన్ అనాలి. ఆయన ప్రయత్నం విఫలమైంది. 38 సంవత్సరాలు ఆయన ప్రయత్నం విఫలమైంది. 38 సంవత్సరాలు అపజయం పొందాడు. జీసస్ మర్సీ, యేసయ్య కనికరా. హల్లెలూయా. ఈ రోజున నీ ప్రయత్నం వ్యాపారంలో విఫలమైంది, నీ చదువులో విఫలమైంది, పరిచర్యలో విఫలమైంది. ఆయన కనికరం ముందుకు దూసుకెళ్ళేటట్టు చేయబోతుంది. యోసేపు 13 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఆయన కన్నా వెనకొచ్చిన వాళ్ళు చెరసాల నుండి బయటకు వచ్చేశారు. ఆయన కన్నా వెనకాల వచ్చిన వాళ్ళు గొప్ప ఉద్యోగాలు సంపాదించారు. ఆయన అక్కడే ఉన్నాడు. కానీ యేసయ్య కనికరం అతన్ని దర్శించింది. ఆమె నల్లైపోతున్నారు. యేసయ్య కనికరం ఆయన్ని దర్శించింది. వెనకొచ్చిన వాడు ముందుకెళ్ళిన దానికన్నా దూసుకెళ్ళేటట్టు చేశాడు నా దేవుడు. ఈ సంవత్సరం మన కుటుంబాలలో, పరిచర్యల్లో, మన బిడ్డల బతుకులు అలా చూడబోతున్నా. ఆయన రాకడ వరకు. హల్లెలూయా. అన్న మందిరానికి వచ్చింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్ళు, ఆమె వెనకాల వచ్చిన వాళ్ళు, ఈమె పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె వెనకాల వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, కానీ ఈమెకి పిల్లలు కలగట్ల. ఆమేన్. పిల్లలు కలగట్ల. కానీ యేసయ్య కనికరం. చెప్పండి, యేసయ్య కనికరం. ఆమెను అనలేదే, యేసయ్య కనికరం ఆమెను దర్శించింది. వెనకాల వచ్చి దీవెన కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళకన్నా ఒక కుమారుని ఇచ్చాడంతే. ఇశ్రాయేల్ దేశపు చరిత్రను దేవుడు మార్చాడు. నీ ప్రయత్నాలు విఫలమవుతున్నప్పుడు, నీ ప్రార్థన విఫలమవుతున్నప్పుడు, నీ ఉపవాస ప్రార్థనకు జవాబు రానప్పుడు ఆకాశం ముయ్యబడినట్లుండగా ఇనప గేటుగా మారిపోయినట్టుగా జీసస్ మర్సీ, హిస్ ఫేవర్, ఆయన గ్రేస్, ప్రైజ్ ది లార్డ్. కానీ కరంగల దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు చెప్పే 2 మాటలకు ఆమేన్ ఆమేన్ అనాలి. ఆర్ యు రెడీ? యేసయ్య కనికరం నువ్వు వెళ్ళలేని స్థానానికి తీసుకెళ్తుంది. యేసయ్య కనికరం నువ్వు చూడలేని చోట్లకు తీసుకెళ్తుంది. యేసయ్య కనికరం నువ్వు ఊహించలేని స్థానానికి తీసుకెళ్తుంది. యేసయ్య కనికరం పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం కలిగేటట్టు చేస్తుంది. యేసయ్య కనికరం అధికారులతో పరిచయం చేసేట్టు చేస్తుంది. యేసయ్య కనికరమే మన పట్టణ రాష్ట్ర ఆత్మలను మందిరానికి నడిపించేది. యేసయ్య కనికరం ఇక్కడ ఉన్న వారందరికీ ఆరోగ్యం కలిగించేటట్టు చేయనుగాక. నీకు నాకు పడవలసిన ఆపరేషన్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళ ఎందు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్య మన ఓహ్ దేవా, మీరు కనికరం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య తండ్రి, కనికరం గల దేవుడు మా శ్రమలను చూస్తున్నాడు, మా మొర్రను వింటున్నాడు. పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.